హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. శ్రీకాకుళంలో గ్రూప్ 2కి ఎల్టీఎక్స్ క్లాసెస్ తెలుగు మీడియంలో బ్యాచ్ ప్రారంభించబోతోంది. సో దీనికి సంబంధించి 26వ తారీఖు అంటే రానున్న ఆదివారం నాడు మనం ఒక ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నాం. నేను మరియు మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఆ రోజు డెమోకి వస్తాము. శ్రీకాకుళంకి చెందిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 26వ తారీఖు జరిగే డెమో గురించి చెప్పండి. ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాచెస్ శ్రీకాకుళంలోనే తెలుగు మీడియంలో గ్రూప్ 2 వాళ్ళకి ప్రారంభించడం జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఊరు నుంచే మనం క్లాసులు చక్కగా సివిల్స్ ఫ్యాకల్టీతో నేను కూడా స్వయంగా వచ్చి ఇండియన్ ఎకానమీ అక్కడ టీచ్ చేస్తాను. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చేసాను. విజయహర్ష తల్లిపిల్లల హాస్పిటల్ ఎదురుగా మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు డెమో పార్టిసిపేట్ చేయొచ్చు, వినొచ్చు. డౌట్స్ ఏమైనా అడగొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నామమ్మా. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1st April, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు గో ఫర్ ఎస్ఎస్సి బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో. దీనికి వెళ్తే మీకు 2 ఎగ్జామ్స్ కవర్ అయిపోతాయి. బెస్ట్ ఎవర్ ప్రైస్ మీకు అందిస్తున్నాం యానివర్సరీ మరియు ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా. ఎగ్జిస్టింగ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్ ఇన్ఫినిటీ స్టూడెంట్స్ మీరు అప్గ్రేడ్ అవ్వాలన్నా అప్గ్రేడ్ అవ్వచ్చు. కొత్త బ్యాచెస్ 1st April నుంచి ప్రారంభమవుతాయి. 31st March వరకు మాత్రమే ఈ ఫీజు అనేది వ్యాలిడ్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఒకసారి మీరు గమనిస్తే ఫ్రంట్ పేజ్లో యూ కెన్ సీ దిస్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కిషిదా కాల్స్ ఫర్ యూనిఫైడ్ స్టాండ్ ఆన్ గ్లోబల్ ఆర్డర్. సో గ్లోబల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? ద సిస్టమ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నింగ్ అవర్ ఇంటర్నేషనల్ ఎరీనాలో మనకి సముద్ర జలాలు ఎలా వాడుకోవాలి, ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేయాలి, యుద్ధం ఏ టైంలో వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళకూడదు, ఇట్లాంటి సందర్భాలు అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. ఎందుకంటే మన దేశంలో వీ హ్యావ్ ఏ గవర్నమెంట్, ప్రపంచానికి గవర్నమెంట్ లేదు. సో అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక యూనిఫైడ్ స్టాండ్ తీసుకోవాలి, ఒక మాట మీద ఉండాలి. వాట్ షుడ్ బి ది గ్లోబల్ ఆర్డర్ అని కిషిదా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ హీఈస్ కాలింగ్ ఫర్ ఇట్. కాల్ ఫర్ అంటే పబ్లిక్గా డిమాండ్ చేయడం, ఇది కావాలి, అందరికీ యూనిఫైడ్ స్టాండ్ ఉండాలి గ్లోబల్ ఆర్డర్ విషయంలో అని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు లేదా పబ్లిక్గా డిమాండ్ చేస్తున్నారని మనం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, కాన్సులేట్ వ్యాండలైజ్డ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇండియా లార్జెస్ట్ ప్రొటెస్ట్ విత్ యుఎస్. వ్యాండలైజ్ అంటే అర్థం ఏంటంటే డెస్ట్రాయ్ సంథింగ్, పబ్లిక్ ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేయడాన్ని మనం వ్యాండలైజ్ చేయడం అంటాం. ఇండియన్ కాన్సులేట్ యుఎస్లో డెస్ట్రాయ్ చేశారు, వ్యాండలైజ్ చేశారు. సో ఇండియా ఏం చేసిందంటే అమెరికాతో ప్రొటెస్ట్ లాడ్జ్ చేసి అంటే కంప్లైంట్ రైజ్ చేసింది. ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తపరిచింది. మీరు మీ దేశంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ పైన దాడి జరిగింది, మీరు ప్రొటెక్ట్ చేయలేకపోయారు అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఇవి, చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ కూడా. అండర్మైన్డ్ బై రిలీజియస్ అబ్సల్యూటిజం, blinkered advisories need to be questioned. Very interesting. Undermined by religious absolutism. Absolutism అంటే అర్థం ఏంటి? ఏ టాలరెన్స్ లేకపోవడం, ఏదనుకున్నారో అదే స్ట్రాంగ్గా నమ్మడం. సో వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ యూ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ఎన్ అబ్సల్యూట్ మేనర్. అంటే మనకి రిలీజియన్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఖురాన్ ఏం చెప్తుంది లేదా ఇస్లాం మతం ఏం చెప్తుందో, మతం ఏదైతే చెప్తుందో అది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. దాన్ని ఏ రకంగానూ కాంప్రమైజ్ అవ్వకూడదు. దానికి ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ నోళ్ళు నొక్కేయాలి. సో వేరే మతం పట్ల సహనం లేకపోవడం, పరమత సహనం లోపించడం, అండ్ ఇంటర్నల్గా కూడా డిసెంట్ని, వ్యతిరేకతని ఉక్కుపాదంతో నొక్కేయాలనే ప్రయత్నం చేయడం, ఇలాంటి దాన్ని మనం రిలీజియస్ అబ్సల్యూటిజం అంటాం. ఈ రిలీజియస్ అబ్సల్యూటిజం అనేది ఇండియన్ ముస్లిమ్స్ని అండర్మైన్ చేస్తుంది, అణచివేస్తుంది, వీ కెన్ సే వీక్ చేస్తుంది, పవర్లెస్ చేస్తుంది. అంటే మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఈ రిలీజియస్ అబ్సల్యూటిజం అనేది అంటే వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమే లేకుండా అయిపోతుంది. దే ఆర్ బికమింగ్ వీక్ బికాస్ ఆఫ్ ఇట్. బ్లింకర్డ్ అడ్వైజరీస్. బ్లింకర్డ్ అంటే మనకి గుర్రాలు చూడండి, గుర్రాలు పరిగెత్తేటప్పుడు అటుపక్క ఇటుపక్క డొప్పలు అంటాం, అవి పెడుతూ ఉంటాం. అందుకే గుర్రంకి ఎదురుగా ఉన్న దారి తప్పితే ఇంకేం కనిపించకూడదు. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద వే ఫార్వర్డ్ అన్నట్టు అటు ఇటు చూడకుండా బ్లింకర్స్ పెడతారు. సో ఎప్పుడైనా సరే దానివల్ల ఏమవుతుంది, తన యొక్క విజన్ అనేది నేరో అవుతుంది. ఈ సైడ్కి ఏముంది, ఆ సైడ్కి ఏముందో కనిపించదు, ఎదురుగా ఉంటే కనిపిస్తుంది. అలాగే ఈ రిలీజియస్ అడ్వైజరీస్ కూడా ఎలా అయిపోయారంటే బ్లింకర్డ్ అయిపోయారు. దే ఆర్ హ్యావింగ్ ఎ నేరో అవుట్లుక్. నాకు పుస్తకం ఏం చెప్తుంది, నా ఖురాన్ ఏం చెప్తుంది, నా మత ప్రబోధకులు ఏం చెప్తున్నారు అన్న దాంతో లిమిట్ చేసేసుకొని, అవుట్లుక్ని లిమిట్ చేసేసుకొని వాళ్ళు మిగిలిన వాళ్ళని అబ్సల్యూట్గా అణిచివేస్తున్నారు.
వాళ్ళని క్వశ్చన్ చేయాలి అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అడ్వైజరీ అంటే తెలుసు కదా, అడ్వైజర్ ఇచ్చేవాళ్ళు వీళ్ళంతా. బ్లింకర్డ్ అంటే పీపుల్ విత్ నేరో అవుట్లుక్, అంటే అటు ఇటు కనిపించకుండా, గుర్రానికి ఎలాగైతే బ్లింకర్స్ ఉంటాయో అలాగా బ్లింకర్స్ ధరించుకొని ఏం చూడకుండా నాకు ఇది తెలుసు నేను ఇదే చేస్తాను వేరే ఏం చూడను పట్టించుకోను అనుకుని ఉండే వాళ్ళు మనం బ్లింకర్డ్ అడ్వైజరీస్ అని మనం చెప్పొచ్చు. అలాగే అండర్మైన్డ్ బై రిలీజియస్ అబ్సల్యూటిజం. అండర్మైన్ అంటే అర్థమైంది కదా, ఇది ఓవరాల్ స్టోరీ ఆఫ్ దిస్. హౌస్ స్టేస్ స్టాల్డ్ ఓవర్ రాహుల్ రిమార్క్స్. రాహుల్ గాంధీ చేసిన రిమార్క్స్ వల్ల హౌస్ అనేది స్టాల్ అయిపోయింది. స్టాల్ అంటే ఆగిపోయింది. పార్లమెంట్ లాక్జామ్. లాక్జామ్ అంటే మీనింగ్ ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ నో ప్రోగ్రెస్ ఈజ్ పాసిబుల్. అంటే ప్రోగ్రెస్ సాధ్యం కాని సిచ్యువేషన్ని మనం లాక్జామ్ అని చెప్పి అంటాం. సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ నో ప్రోగ్రెస్ ఈజ్ పాసిబుల్, దాన్ని వీ కాల్ ఇట్ లాక్జామ్. అర్థమవుతుంది, ముందుకు వెళ్ళలేని వెనక్కి రాలేని సిచ్యువేషన్ని లాక్జామ్ అని అంటాం. సో ఇంకా ఇక్కడ చూడండి, సివియరిటీ ఆఫ్ కోవిడ్ వేరియంట్ XBB.1.16 ఈజ్ నాట్ అలార్మింగ్. సో కొత్త కోవిడ్ వేరియంట్ వచ్చింది, దీని యొక్క సివియరిటీ అనేది నాట్ అలార్మింగ్, అంటే మనం కంగారు పడిపోయేంత సివియరిటీ దానికి లేదు, తీవ్రత దానికి లేదు. అలార్మింగ్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటి, మనం ఇమీడియట్గా మేల్కోవాలి, యాక్షన్ తీసుకోవాలి అని మనకి తెలియజెప్పే సిచ్యువేషన్ని అలార్మింగ్ సిచ్యువేషన్ అంటాం. సంథింగ్ దట్ రిక్వైర్స్ యూ టు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ, దట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ అలార్మింగ్ సిచ్యువేషన్. అయితే కోవిడ్ వేరియంట్, ఈ కొత్త కోవిడ్ వేరియంట్ యొక్క సివియరిటీ అంత అలార్మింగ్గా లేదు అని అర్థం. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అది. సో 12th పేజ్కి వస్తే ఇందులో చూడండి, ఎస్సీ క్లబ్స్ ఎఫ్ఐఆర్స్ అగెన్స్ట్ ఖేరా. అంటే ఆయనకి వ్యతిరేకంగా వచ్చిన ఎఫ్ఐఆర్స్ అన్నింటినీ ఎస్సీ క్లబ్ చేసింది, అంటే కలిపింది. ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ ఎక్స్టెండెడ్. అరెస్ట్ నుంచి ఆయనకి ఇస్తున్న ప్రొటెక్షన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. జ్ఞాన్వాపి డిస్ప్యూట్ అంటే వివాదం, గొడవ అని మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ నాడ్ అంటే యాక్సెప్టెన్స్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అంటే విచారణ, ఓకేనా, అగెన్స్ట్ హర్ష్ మందర్స్ ఎన్జిఓ. ఈ హర్ష్ మందర్స్ ఎన్జిఓకి వ్యతిరేకంగా సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం యాక్సెప్టెన్స్ ఇచ్చింది, యాక్సెప్ట్ చేసిందని అర్థం. ఇంప్లీడ్ బీజేపీ ఇన్ ప్లీ అగెన్స్ట్ పార్టీస్ విత్ రిలీజియస్ సింబల్స్కి వ్యతిరేకంగా ఉన్న ప్లీ అభ్యర్థనలో బీజేపీని కూడా చేర్చండి. ఇంప్లీడ్ అంటే అర్థం ఏంటమ్మా, చేర్చండి, వాళ్ళని కూడా దాంట్లో భాగస్వాములు చెయ్యండి, ఓకే, వాళ్ళని కూడా బ్రింగ్ ఆ లా సూట్లోకి తీసుకురండి అని అర్థం అనమాట. నెక్స్ట్, హ్యావ్ సాట్ టైమ్ ఫర్ రాహుల్ టు స్పీక్ ఇన్ ఎల్ఎస్ టుడే. సో రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడడం కోసం మేము టైం అడిగాము, సమయాన్ని అడిగాము, అడగకుండా మేమేం మాట్లాడలేదు, అడిగిన తర్వాతే మాట్లాడుతున్నాము అని మల్లికార్జున్ ఖర్గే అంటున్నారు. ఫార్మర్స్ రిమైండ్ సెంటర్ ఆఫ్ అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్, సీక్ ఎంఎస్పీ గ్యారంటీ ఫర్ క్రాప్స్. ఫార్మర్స్ రిమైండ్ అంటే గుర్తు చేయడం, ఎవరికి, సెంటర్కి. ఏం గుర్తు చేశారు, అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అంటే నెరవేర్చని ప్రామిసులు. ప్రభుత్వం ఫార్మర్స్కి చాలా ప్రామిసులు చేసింది, అందులో కొన్ని నెరవేర్చలేదు. ఆ నెరవేర్చని ప్రామిసుల గురించి ఫార్మర్స్ సెంటర్కి గుర్తు చేస్తున్నారు అని చెప్పి మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, బీజేపీ మల్లింగ్ ప్రపోజల్ ఫ్రమ్ మహారాష్ట్ర యూనిట్ టు అడ్వాన్స్ అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్. MULL, మల్ అంటే థింక్ అబౌట్, దాని గురించి ఆలోచిస్తోంది. మహారాష్ట్ర యూనిట్ ఏముంటుందంటే అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్ని కొంచెం ముందుకు తెచ్చేద్దామని చెప్పి మహారాష్ట్ర బీజేపీ యూనిట్ అడుగుతోంది. సో బీజేపీ గవర్నమెంట్ అనేది దాని గురించి ఆలోచన చేస్తుంది. ఇట్ ఈస్ థింకింగ్ అబౌట్ ఇట్. So these are the words from these 2 pages. And if you join our live classes, మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాస్లో మీరు జాయిన్ అయితే మీకు ఎంటైర్ న్యూస్ పేపర్లో ఉన్న వొకాబులరీ అంతా మనం కవర్ చేస్తాం. ఇది యానివర్సరీ మంత్ ఆఫర్, ఉగాది ఆఫర్ వల్ల మీకు 10,000 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో 2,000 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మంత్ ఎండ్ లోపు జాయిన్ అయితే మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. మీరు బ్యాంక్ ఇన్ఫినిటీ, SSC ఇన్ఫినిటీ ఇస్తే మీకు మీ ఎగ్జామ్కి సంబంధించిన ఇంగ్లీష్ వీడియోస్ అన్నీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. లేదు ఓన్లీ ఇంగ్లీషే వీక్ అంటే యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అలాగే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ క్వాంట్ ఫ్రమ్ మీ అగైన్ యూ కెన్ గో ఫర్ క్వాంట్ ఇన్ఫినిటీ. ఇది కూడా 2,000 రూపీస్కి అందిస్తున్నాను. సో నేను క్యాట్లో చేసే పద్ధతులన్నీ కూడా మనం బట్టి విధానం లేకుండా లాజికల్గా ఎలా సాల్వ్ చేయాలనేది మనం క్లాసులో నేర్చుకుంటాం. అగైన్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31st March. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. అండ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బాయ్.